రైట్, కూడా ఉంది. మీరు కొంచెం బ్రేక్ అవుతుంది. ఎస్, మళ్ళీ వస్తుంది అజయ్ గారు కంక్లూజన్ మీరు తిరిగి. ఎస్ మధుబాబు గారు, అసలు ఎలా చూడాలి ఇప్పుడు? ఈ ప్రభుత్వమా, ఆ ప్రభుత్వమా, అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందా, లేకపోతే వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు కుమ్మక్కయ్యారా, ఇవన్నీ పక్కన పెడితే అది భక్తుల సొమ్ము, ఎంతో పవిత్రంగా సమర్పించిన సొమ్ము. ఇప్పుడు ఏ కేసుని ఇలాంటి ఆరోపణ వచ్చినప్పుడు ఇప్పటికే బోల్డ్ అని స్కాములు జరుగుతున్నాయని చూస్తూ ఉంటాం. టికెట్ల దందా అంటారు, లడ్డు దందా అంటారు, ఉస్మానియా ఎదురుకు వార్త వస్తూనే ఉంటుంది, దాన్ని పట్టుకున్నారని చెప్తారు, ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్నాయనే ఒక అయోమయంలో భక్తులు ఉంటూ ఉంటారు. అలాంటిది ఇలాగ పరకామణికి ఎంత కొన్ని కోట్ల కొద్ది సొమ్ము వస్తుంది, ఇప్పుడు ఇది బయటపడింది కాబట్టి తెలుస్తుంది, ఇంకా ఎన్ని జరిగాయి అని అనుమానాలు చాలా వస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా భక్తులకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ బాధ్యత అంతా ఎవరు తీసుకోవాలంటారు? సార్ ఖచ్చితంగా గత ప్రభుత్వమే తీసుకోవాలి సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు మీరు గమనించండి, తిరుమల పవిత్రతను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు సార్. వాళ్ళకి యాక్చువల్గా భక్తి లేదు సార్, దేవుడి మీద నమ్మకం లేదు. కానీ వాళ్ళు రంగు పులుముకొని, హిందూ ఓట్ల కోసమని కొత్త రంగు పులుముకొని వాళ్ళు చేసినవన్నీ చెప్పులు వేసుకొని తిరుమలకి వెళ్ళాడు సార్. ఆయన గుడికి దర్శనానికి చెప్పులు వేసుకొని వెళ్తే అప్పట్లో పెద్ద వివాదమైంది. ఒక సంతకం పెట్టాలి అదర్ క్యాస్ట్ అనేసి, ఆ సంతకం పెట్టడానికి ఎంత పెద్ద ఇష్యూ అయింది, అంత పెద్ద ఇష్యూ అయింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో మాకు చాలా అత్యంత బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మదేవుడు చేసే ఉత్సవాలు, అటువంటి ఉత్సవాలలో ఒక భార్యాభర్త వచ్చి ఎక్కడైనా కానీ ఒక భార్యాభర్త వచ్చి పట్టు వస్త్రాలు ఇస్తారు సార్. సీఎం ముఖ్యమంత్రి ఆయన భార్య వచ్చిస్తారు మామూలుగా పట్టు వస్త్రాలు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి ఏకాకిలాగా ఏ రోజు భారతి రెడ్డి గారు వచ్చారా సార్? ఏ రోజైనా పట్టు వస్త్రాలు ఇచ్చారా? అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా మా హిందుత్వం మీద విపరీతమైన అంటే దాన్ని నాశనం చేయాలి కంకణ కట్టున్నారు సార్ వీళ్ళు. మీరు గమనించిన ప్రతి దాంట్లో వీళ్ళు చేసే ప్రతి పని ఇట్లా ఉంది సార్. ఇంతకుముందు అజయ్ కుమార్ గారు ఏదో భానుప్రకాశం మీద కొన్ని ఆరోపణలు చేశారు, ఎవరో చేశారు శ్రీనివాస్ అనేసి. మీలాగా జర్నలిస్ట్ అని చెప్పాడు సార్. ఒకసారి జర్నలిస్ట్ అతని ఐడి ఉందా? జర్నలిస్ట్ ఐడి ఉందా అతనికి? జర్నలిస్ట్ ఐడి కూడా అతను రద్దు చేశారు సార్. ఇదే వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీ వాళ్ళ కేసులు పెట్టి అతన్ని కూడా బెదిరిస్తే అతను ఇప్పుడు వాళ్ళకి దాసోహం అయిపోయి ఇప్పుడు కొత్తగా ఈ భానుప్రకాశం మీద ఇలాంటి అపవాదులు వేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈజీగా తప్పులు చేసుకుంటూ పోవచ్చు, తప్పులు చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. 3 కోట్లు తీసుకున్నాడు, 2 కోట్లు, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. పెట్టిన వ్యక్తికి ముందు వ్యక్తిత్వం ఉందా? అతని గురించి ఎంక్వైరీ చేయండి. అతను జర్నలిస్టేనా? అతను జర్నలిస్టా? ఫస్ట్ చెప్పండి అజయ్ గారు, అతను జర్నలిస్టా? చెప్పండి. మీరు అన్నారు ఇప్పుడు ఆయన జర్నలిస్టు, మీలా జర్నలిస్ట్ చెప్పారు, చంద్రులా జర్నలిస్ట్ అని చెప్పారు. మధుబాబు గారు సార్ ఒక మాట సార్, ఎందుకంటే ఇంతకుముందు అజయ్ కుమార్ మాటలన్నీ కూడా అతన్ని సపోర్ట్ చేస్తూ అతన్ని పెట్టిన దాన్ని అతనితో పెద్ద సాంఘికవేత్తలాగా అతని గురించి మాట్లాడుతూ అతను ఒక ఆల్రెడీ వైసీపీ దాంట్లోనే వాళ్ళు ఎక్కేసి అతని కేసులు పెట్టారు. అంటే ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు కాదు పరకామణి రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది అది కూడా చూడాలి లేదు. అప్పుడు ప్రతి దాంట్లో ఒక దందా జరుగుతున్నప్పుడు ఒక నిమిషం అజయ్ గారు, ఇప్పుడు ఇలాంటి జరుగుతున్నప్పుడు విజిలెన్స్ విభాగం తమదే పెత్తనం అంటూ ఇలా ఏదైనా చేస్తే చెల్లుబాటు అయ్యే పరిస్థితులు ఉన్నాయనుకోవాలి. ఇప్పుడు వాటిని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటారు? సార్ ఖచ్చితంగా టీటీడీ మీద ఒక సరైన నిఘా పెట్టి ఈ విజిలెన్స్ వాళ్ళని, ఎందుకంటే సార్ తిరుమల అనేది సెంటిమెంట్ సార్ మాకు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇంతమంది చెప్తున్నాం సార్. అజయ్ కుమార్ గారు కొంచెం ఆలోచించాలి. ఆయన కూడా భక్తుడే కదా, ఆయన కూడా తిరుపతి వాసేనా, ఆయన కూడా భక్తుడే కదా. సార్ ఆలోచించండి, ఇంతమంది కళ్ళ ముందు సాక్ష్యాలతో సహా చెప్తుంటే మీరు వితరణంగా వాదించడం ఎంత అన్యాయం అంటే నిజంగా. ఇక్కడ హిందూ ధర్మం సార్, ఇక్కడ రాజకీయాలు కాదు. ఇక్కడ మనం మాట్లాడేది వెంకటేశ్వర స్వామి గురించి, వెంకటేశ్వర స్వామికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాం. ఇతనెవరు సార్ అదాలత్లో పోయి కేసు లాంచ్ చేసుకోవడానికి? స్వామివారి డబ్బు సార్ అది, స్వామివారి డబ్బు సార్, అది తప్పు. స్వామివారి డబ్బు కోసం స్వామివారి డబ్బు సార్ అది. దోషులు తేల్చండి, ప్రభుత్వాలు మీవి. ఖచ్చితంగా తేలుతుంది సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం శిక్ష చాలా చిన్న శిక్ష ఇస్తాం. మనం శిక్షేస్తే కోర్టు లేచినా ఎవరేసినా మనం శిక్షేస్తే చాలా చిన్న శిక్ష అవుతుంది. భగవంతుడు వేసే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. భగవంతుడు వేసే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం వేసే శిక్ష చాలా చిన్న శిక్ష. నేను దాన్ని నమ్ముతున్నా. భగవంతుడు వేసే శిక్ష తొందరగా విధించండి అంటున్నా. ఖచ్చితంగా విధిస్తాము. మొత్తం అందరూ దాంట్లో దోషులు ఎవరు
సాధారణ తేల్చండి. దొంగతనం అంటే ఇది 379, 381 అంటే సాధారణ దొంగతనం కేసు పెట్టారు. ఉమ్. 200 కోట్లు అతను దొంగలిస్తే సాధారణ మదన్న మనం ఎన్ని ఎవరు చేశారు ఇవన్నీ? మాట్లాడుకున్నా ఇప్పుడు దీని వెనకాల ఒక ఎవరున్నారు? ఎంక్వైరీ అనేది ఏ జరుగుతోంది. గవర్నమెంట్ లో జరిగింది ఇవన్నీ చెప్పండి ఆ సార్. ఎంక్వైరీలో వాస్తవాలు ఇన్ని బయటకు వస్తాయి. జరిగితే ఇప్పుడు వీడియోలు సహా బయట వస్తే ఇంకా కాదని వాడుతున్నారు అంటే ఇంకా చాలా Yes, చాలా అజయ్ గారు, దురదృష్టకరం సరే సార్. అజయ్ గారు, మన పార్టీల పరంగా మాట్లాడుకోవద్దు. జనరల్ గా ఇప్పుడు అంత పెద్ద నిఘా ఉన్న చోట ఎంత ధైర్యంతో చేస్తారనుకోవచ్చు. ఎవరంటే దండలు లేకుండా అంత ధైర్యంగా చేయగలడా? సార్ సార్, నేను మీకు చిన్న ఒక విషయం నిమిషం చెప్పాలా? ఒక్క ఇదే నిమిషం, వైసీపీ ఒక్క గవర్నమెంట్ నిమిషం, చిన్న అజయ్ గారు, విషయం అజయ్ గారు చిన్న విషయం సార్. నేను మదన ఒక్క నేను నిమిషం దర్శనం ఉండు, ఒక్క వెళ్తే- నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉమ్. అన్నా నేను మదన నువ్వు ఒక నిమిషం నేను చెప్పండి. మాట్లాడతా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ముమ్మాటికి ఎంత నిజమో ఉమ్. నేను ధర్మానికి కట్టుబడి మాట్లాడతాననేది కూడా మనస్ఫూర్తిగా అంతే నిజం. ఉమ్. నేను ఓకదంపుడు మాటలు ఉబ్బిచ్చే మాటలు ఎవరినో సంతోష పెట్టే మాటలు మాట్లాడడం నాకు చేత కాదు. ఉమ్. నేనేమంటున్నానంటే ఇటు జనసేన నాయకులు గాని మన సురేంద్ర అన్న గాని మన అజయ్ కుమార్ గారు గాని బీజేపీ నాయకులు వాళ్ళు మొత్తం సెక్షన్లు ఇలా పెట్టకూడదు, ఇది తప్పు, 200 కోట్లు అని అంటున్నారు. ఇప్పుడు 200 కోట్ల రూపాయలు అతను దొంగతనం చేశాడు పరకామణిలో అని తేలాల్సింది విచారణలోనే. ఉమ్. అప్పుడు కదా మనకు అది ఖచ్చితంగా ఈ లోక్ అదాలత్ కి సంబంధించిన కేసా కాదా అనేది తేలుతుంది. నిజంగా 200 కోట్ల రూపాయలు అతను చేస్తుంటే అది తప్పే. దానికి సంబంధించి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో అంటే కాదు, పడతాయో 14 కోట్లు స్వామి వారికి పాప పరిహారం కింద ఇచ్చారంటారు. అది మీకు ఎలా అనిపిస్తుంది? 14 కోట్లు ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? సార్ ఇప్పుడు దాంట్లో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని దగ్గరుండి వ్యక్తిగతంగా నాకైతే ఏమీ తెలియని అంశం అది. మా పార్టీ మీద విమర్శలు చేస్తూ భానుప్రకాష్ రెడ్డి గారు దానికి కూడా కారణం వైసీపీ అని చెప్పారు. అక్కడ మేమేమంటున్నామంటే అది మీరు మాకు సంబంధం ఉంది అని ఆపాదిస్తున్నారు కదా. మీరు సిబిఐ ఎంక్వైరీ వేసి తేల్చి నిజానిజాలు తేల్చండి అంటున్నాం. ఇప్పుడు బానన్న అనే వ్యక్తి నాకు కూడా తెలిసిన వ్యక్తే. బానన్న కూడా ఏం చేస్తున్నారంటే చాలా సార్లు చాలా విషయాల మీద కేసులు వేసినారు. అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో కాదు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది అనుకోండి, ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది అంటారు కదా. అలాగే ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో జరిగిన 2023లో కాబట్టి బాధ్యత ఉంటుందా లేదా? ఫైనల్ గా చెప్పండి ఒక మాట, మళ్ళీ సురేంద్ర గారు తీసుకోవచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వానికి నిజాలు తేల్చాల్సిన బాధ్యత ఉంటుంది. నా అభిప్రాయం. ఇప్పుడున్న ప్రభుత్వానికి నిజాలు తేల్చాల్సిన బాధ్యత ఉన్నదన్నది నా అభిప్రాయం. అప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత చెప్పినా ఇప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళకి పొలిటికల్ మైలేజ్ రావడం కోసం మా మీద నింద మోపుతారు. ఈ బాధ అంతా ఎందుకు? ఇప్పుడు అన్ని సంస్థలు వ్యవస్థలు మీ చేతిలోనే ఉన్నాయి. క్లియర్ గా విచారణ జరపండి. రైట్, సురేంద్ర గారు ఫైనల్ గా ఏం చెప్తారు? సమయం అవుతుంది. ఎస్ సార్, ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ 200 కోట్ల రూపాయలు దొంగిలించిన దొంగ, దానికి సహకరించినటువంటి పాత్రదారులు సూత్రధారులు వీళ్ళందరినీ కూడా వెలికి తీసే పనిలో ఉంది. 100% అతి తొందరలో బాధ్యత మాదే, కూటమి ప్రభుత్వానిదే బాధ్యత. ఈ బాధ్యత తీసుకునేది కూటమి ప్రభుత్వమే. దొంగతనం జరిగింది గత ప్రభుత్వంలో అయినా బాధ్యత తీసుకునేది ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దొంగలు పట్టుకోవాలి, ఖచ్చితంగా దోషులను శిక్షిస్తాది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. నెంబర్ 1. రెండోది, అతను ఎలాంటి తప్పు చేయలేదు అంటే 14 కోట్ల రూపాయలు ఒక సహాయకుడుగా, అంటే వాళ్ళ భాషలో అంటే ఆ పరిచారికుడుగా ఉన్నటువంటి వ్యక్తి 14 కోట్ల రూపాయలు దేవుడికి రిటర్న్ ఇవ్వగలిగినాడు అంటే అతను ఎంత దొంగిలించాడు అనేది దాన్ని బట్టి అర్థమైపోయింది. 2. అదే ఒకే నిమిషం అది సమయం అవుతుంది. మూడోది, రేపు అజయ్ కుమార్ వచ్చినా లేదు వైసీపీ నాయకులు ఎవరు వచ్చినా ఇదే పశుపతి అపార్ట్మెంట్ లో వెంకటేశ్వర స్వామి పేరు మీద 5 ఫ్లాట్లు 6 ఫ్లాట్లు అనుకుంటా రాసి ఇచ్చింది ఎవరు అది నేను చూపిస్తా వాళ్ళకి. ఒకవేళ వాళ్ళకి తెలియకుండా ఉంటే, నాకు తెలిసి మోస్ట్లీ అజయ్ కూడా అది తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే నేను చూపిస్తా. రైట్, డెఫినెట్ గా ఏంటంటే పొలిటికల్ మైలేజ్ గా పొలిటికల్ గా టర్న్ తీసుకోకుండా